శతాబ్దాల సుదీర్ఘ చరిత్ర, సముజ్వల సాంస్కృతిక వైభవం, వారసత్వ సంగమంగా భాసిల్లిన చారిత్రక ఖిల్లా నెల్లూరు జిల్లా. ఎందరో రాజులు, తిక్కన వంటి మరెందరో కవిరాజులు ఈ నేలను పునీతం చేశారు. నెల్లూరు నగరి కంఠహారం పెన్నా నదీ తీరంలో ప్రసిద్ధ శ్రీ రంగనాయకుల దేవాలయానికి అతి చేరువలోని ఈ గదిలోనే కవిశిఖరం, కవిత్రయ దిగ్గజం తిక్కన సోమయాజి మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు. సువిశాల జలహారం, సుదీర్ఘ సముద్ర తీరం, ఉరుకుల పరుగుల పెన్నా నది వయ్యారం, పచ్చని పంట పొలాలకు ప్రాణవాయువులు అందిస్తోన్న సోమశిల ప్రాజెక్టు నెల్లూరు జిల్లాకే కీర్తి కిరీటాలు. నాడు విక్రమసింహపురిగా ప్రశస్తి పొందిన నెల్లూరు నేడు జిల్లా కేంద్రంగా వ్యవహరించబడుతోంది. సహజ నౌకాశ్రయం కృష్ణపట్నం ఓడరేవు ఒకవంక, శాస్త్ర సాంకేతిక ప్రగతికి పెట్టనికోట శ్రీహరికోట రాకెట్ కేంద్రం మరొక వంక, దేశంలోనే రెండో అతిపెద్ద అందమైన నీటి సరస్సు పులికాట్ నెల్లూరు జిల్లాకే నెలవంక, విదేశీ వలస పక్షుల రక్షిత కేంద్రం నేలపట్టు, మహిళల మనసులు దోచుకుంటున్న వెంకటగిరి పాటూరు చీరలు ప్రపంచ ప్రసిద్ధం. వ్యవసాయ రంగంలో కూడా నెల్లూరుది విశిష్ట స్థానమే. ఈ జిల్లాలో పండే మొలగొలుకులు దేశంలోనే నాణ్యమైన బియ్యంగా పేరు పొందాయి. అభివృద్ధిలోనే కాదు, ఇక్కడి ప్రజలు అభ్యుదయ ఉద్యమాల్లో కూడా ఎప్పుడూ మునుముందే ఉంటారు. సంపూర్ణ సారా నిషేధం కోసం జిల్లాలోని దూబగుంటలో మహిళలు ప్రారంభించిన మహత్తర పోరాటం దేశంలోనే సంచలనం సృష్టించింది. ఇక సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా వెలుగులు విరజిమ్మిన అక్షరదీపం ఉద్యమం నెల్లూరు జిల్లాలోనే నాంది పలికింది.